అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, మహాపురుషులు అంటే గొప్ప సాధువులు ఎప్పుడూ కూడా భారతదేశంలోనే జన్మిస్తారు. వేరే దేశాల్లో జన్మించరు. ఎందుకు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా నేను ఒక చిన్న విషయం చెప్తా. సే ఒక పర్సన్ ఉన్నాడు. వాడు చాలా ఏళ్ళు ఒక 1000 సంవత్సరాలు అనుకోండి, దేవుడికి తపస్సు చేశాడు. చేసి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడిని ఏం కావాలి అని అడిగితే భగవంతుడు నాకు మంచి భార్య కావాలి అని చెప్పి అడిగాడు. మరి ఇది కనుక నేను చెప్పాను అనుకో, చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే అంత తపస్సు చేసి నువ్వు కోరుకున్న కోరిక ఇదే, భార్య కావాలి అని. అయితే ఇక్కడే మన పురాణాల్లో ఒక కథ ఉంది. ఏంటది అంటే, కర్దమముని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువుకి. ఎందుకు? నాకు మంచి భార్య కావాలి అని చెప్పి. అయితే ఆ కోరికకి శ్రీ మహావిష్ణువు కళ్ళెంబడ నీళ్ళు వచ్చి అదో సరోవరం అయిందిట. మరి శ్రీ మహావిష్ణువుకి అంత ఆనందం ఎందుకు కలిగింది ఆ కోరికతో అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంసారం అనేది అంత ఇంపార్టెన్స్ అన్నమాట. ఒక మ్యారీడ్ లైఫ్లో వైఫ్ రోల్ కానీ హస్బెండ్ రోల్ కానీ అంత ఇంపార్టెంట్. 10,000 సంవత్సరాలు ఆయన కఠిన దీక్షతో బ్రహ్మచర్యం పాటించి చేశారు కాబట్టే తర్వాత పుట్టిన పిల్లలు ఒక్కొక్కళ్ళు రత్నాలే పుట్టారు. 6 ఆడపిల్లలు, చివరికి ఒక మగపిల్లాడు. ఆ మగపిల్లాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నేను నీ కడుపున పుడతా అని చెప్పాడు. ఆయనే కపిల మహర్షి. దేవహూతి కర్దమమునికి పుట్టిన వ్యక్తే కపిల మహర్షి. అయితే మామూలుగా మ్యారేజ్ అంటే కేవలం ఒక ఎంజాయ్మెంట్ యాంగిల్లో చూస్తే కనుక మనకి పుట్టేవాళ్ళు కూడా నార్మల్గానే ఉంటారు. అదే కనుక మనము చాలా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ, దీక్షగా ఉంటే అప్పుడే గ్రేట్ పీపుల్ జన్మిస్తారు. దానికి ఎంతో బ్రహ్మచర్యంతో తపస్సు చేయాలి ప్రతి మనిషి. మనము ఒక యోగి ఆత్మకథా పుస్తకం చదివినా అందులో పరమహంస యోగానంద గారికి చెప్పాడు, మా తల్లిదండ్రులు ఏడాదికి ఒకేసారి కలిసేవాళ్ళు, ఎందుకంటే అది కూడా పిల్లల కోసం అని చెప్పి. సో ఆ రకమైన తపస్సుతో పవిత్రతా భావంతో ఉంటేనే గొప్పవాళ్ళు జన్మిస్తారు. మనం ఇప్పుడు వేరే చోట్ల, అన్ని చోట్ల ఎలా ఉంటుంది? అదొక కేవలం ఒక ఎంజాయ్మెంట్ అంతే. మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉంది. మనకి 100లో 10 ఎంజాయ్మెంట్ అంటే 90 రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గృహస్థుడికి ఇంటికి వచ్చిన అతిథికి సేవ చేయాలి, సాధు సేవ చేయాలి, దాన ధర్మాలు చెయ్యాలి, తర్వాత పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి ఎవరైతే మన కేవలం ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి దీక్షగా ఇప్పుడు భారతదేశంలో తగ్గిపోయి ఉండొచ్చు. అందు గురించే మనకి గొప్ప గొప్ప సాధువులు చాలా తక్కువగా కనిపిస్తారు. ఇప్పటికీ అలాంటివి ఉన్నాయి కాబట్టే చాలామంది గొప్ప గొప్ప సాధువులు భారతదేశంలో జన్మించడం జరుగుతుంది. వేరే చోట్ల అది కుదరని పని. నమస్కారం. జై శ్రీరామ్.